నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. కడప మేయర్ సురేష్ బాబు పైన వేటు పడింది. మరి ఆయన కార్పొరేషన్ పనులను ఆయన కుటుంబ సభ్యులకు చెందినటువంటి కంపెనీలకు అప్పగించడంతో ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మరి గతంలో కూడా మాధవిరెడ్డి ఈయన పైన అవినీతి ఆరోపణలు చేశారు. మొత్తానికి ఈ ఆరోపణలు నిజమేనని చెప్పి విజిలెన్స్ నిగ్గు తేల్చడంతో ఆయన పైన వేటు వేసింది ప్రభుత్వం. దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే. కడప మేయర్ కార్పొరేషన్ పనులను తన కుటుంబ సభ్యులకు చెందినటువంటి కంపెనీలకు అప్పగించడంతో ప్రభుత్వం ఆయనపైన వేటు వేసింది. మరి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని చెప్పి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మరి మాధవిరెడ్డి గారు కూడా గతంలో చెప్పారు, ఈయన అవినీతికి పాల్పడుతున్నారని చెప్పి ఆమె ఆరోపణలు చేశారు. మొత్తానికి ఈ ఆరోపణలు నిజమే అని చెప్పి నిగ్గు తేల్చింది విజిలెన్స్ విచారణ. మరి మొత్తానికి మాధవిరెడ్డి గారిని కూడా కొన్నిసార్లు ఆయన అవమానించిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఏమంటారు మీరు? ఇక్కడ నిజంగా ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కడప నియోజకవర్గం ఏదైతే ఉందో అక్కడ 1999 తర్వాత మళ్ళీ 2024 ఎలక్షన్లోనే టీడీపీ జెండా ఎగరవేయబడింది కడపలో అనేది ఇక్కడ ముఖ్యమైనది విషయం. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా అక్కడ ముస్లిం మైనారిటీ వర్గాలు కానివ్వండి వేరే వస్తున్నాయి, కానీ టీడీపీ పార్టీ మాత్రం రాలేదు. 2024 జనసేన, బీజేపీ, తెలుగుదేశం మూడు కూడా కూటమిగా వీళ్ళు ఎలా పోటీ చేస్తున్నారో మనం చూసాం. దీనిలో ముఖ్యంగా కడప అయితే టీడీపీకి వచ్చింది. మరి అప్పుడు మాధవిరెడ్డి గారు ఇక్కడ సీట్ ఇవ్వటం జరిగింది. ఆవిడ ఎమ్మెల్యేగా పోటీ చేయటం, భారీ మెజార్టీతో ఆవిడ గెలవటం చూసాం. కానీ అప్పటి వరకు 2019 నుంచి 24 వరకు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొంతమంది మేయర్లు కానివ్వండి, ఎమ్మెల్సీలు ఇట్లా ఉన్నారు. వాళ్ళు కొనసాగింపు జరుగుతూనే ఉంది. కానీ ఇక్కడ అంటే వాళ్ళ లెక్కలేనితనం లోకల్గా ఎవరైతే ఉన్నారో కొంతమంది వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు, ఆడ మనిషే కదా ఏం చేస్తుంది అన్నట్లుగా, లేకపోతే మన తోటి ఎక్కడైతే అక్కడ వాళ్ళు లోకల్గా ఉన్న వాళ్ళే కదా, మరి ఒకరికి ఒకరు మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి. మరి పదే వైఎస్ఆర్సీపీకి చెందిన వాళ్ళు మేము ఆడవాళ్ళని గౌరవిస్తాము, స్త్రీలకు మర్యాద ఇస్తాము, మరి స్త్రీలంటే మాకు దేవతలతో సమానము, అసలు వైఎస్ఆర్సీపీ పార్టీలో స్త్రీలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి పదే మాట్లాడేవాళ్ళు, మరి ఏదైతే అక్కడ మేయర్ల సమావేశం జరిగిందో దానిలో మరి అప్పటికి మరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా, తను ఎమ్మెల్యేగా ఉన్న మాధవిరెడ్డి గారికి అక్కడ కనీసం కూర్చోటానికి చైరు కూడా వేయకపోవటాన్ని ఏ విధంగా చూడాలి? ఇదేనా వైఎస్ఆర్సీపీ వాళ్ళు స్త్రీలకు వేసే పెద్దపీట? మరి అదేవిధంగా అక్కడ కొంత వాగ్వివాదం జరగటం, తను దానికి అక్కడ స్పందించడం. అంటే ఎవరికైనా వస్తుంది, ఒక ఎమ్మెల్యేగా ఉండి ఎంతో కష్టపడి భారీ మెజార్టీతో గెలిచిన తర్వాత అక్కడ మున్సిపాలిటీ స్థాయి వాళ్ళు లేకపోతే ఎమ్మెల్సీలు ఎవరైనా సరే మరి వాళ్ళకి మర్యాద ఇచ్చిపుచ్చుకోవాలి అనేది లేకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు అక్కడ లోకల్గా ఇంకేమైనా వాళ్ళకు ఉండొచ్చు. ఇవన్నీ పక్కన పెడితే మెయిన్గా అక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఎమ్మెల్యే అయిన ఒక క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో ఎమ్మెల్యేగా ప్రజెంటు, ఆవిడకి అక్కడ మర్యాద ఇవ్వకపోవటం. మరి అవన్నీ చూస్తున్నప్పుడు ఆవిడ ఏ విధంగా మాట్లాడారు, మరి ఆ రోజు ఫైర్ అయ్యారు, బాగా చూసాము ఏం జరిగిందనేది. ఖచ్చితంగా నాకు చైరీ లేదు కదా, ఇంకా ఆ చైర్లో నువ్వెట్లా ఉంటావో చూస్తాను అన్నది. అంటే కడప అంటేనే పౌరుషాల గడ్డ అనేది అందరికి తెలిసిన విషయం. మరి అదేవిధంగా ఒక స్త్రీ తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదు. అంటే న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా, అవినీతి పరంగా కాదు. ఇక్కడ మనకు కనిపిస్తుంది అదే. అంటే అక్కడ మేయర్ ఎవరైతే ఉన్నారో మరి మున్సిపల్ చైర్మన్గా మరి ఆయన ఏం చేశారు అనేది మనం చూస్తే మరి అక్కడ ఒక నియమ నిబంధనలు ఉన్నాయి. మరి సొంత కుటుంబ సభ్యులకు కానీ పరోక్షంగా ఇవన్నీ కూడా మనం ఎటువంటి కాంట్రాక్ట్స్ ఇవ్వకూడదు అనేది. మరి తన భార్య తన కొడుకు పేరు మీద ఉన్న కంపెనీలకి తన కాంట్రాక్ట్స్ ఇచ్చాడు, 10 రకాలు ఇచ్చాడు. వాటిలో ఆల్రెడీ 7 కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా 3 చేయాల్సి ఉన్నాయి, అవి ఇంకా కంప్లీట్ చేయలేదు. మరి ఇవన్నీ చేయకుండా మీరు ఎలా ఇచ్చారంటే అవి వాళ్ళ పేరునే ఉన్నాయి కానీ నేను మాత్రం వాళ్ళకి అవి అప్పచెప్పలేదు అనేది ఒక వింత ఆన్సర్ చెప్పాడు. అది మాత్రం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఇదంతా చూసుకుంటే ఖచ్చితంగా అతని మీద వేటు పడింది. అంటే నిజంగా అంటే కేవలం మాధవిరెడ్డి గారు పగ తీర్చుకున్నారంటే కాదు, అక్కడ జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాల్ని, దొడ్డిదారిని వీళ్ళు తరలిస్తున్న కొన్ని ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వాళ్ళు ఏదైతే చేస్తున్నారో చట్ట వ్యతిరేకంగా, కాబట్టి వీటన్నిటిని కూడా బయట పెట్టడం. అదేవిధంగా ఈవిడ అందేంటంటే ఈవిడ అన్న కోణం వేరు, అక్కడ జరిగిన కోణం వేరు. ఆవిడ ఏంటంటే ఆ రోజు నాకు చైరే లేదు కాబట్టి నువ్వు ఆ చైర్లో ఎలా ఉంటావు అన్నదాన్ని చూపిస్తారు. కానీ మరి ఆ చైర్లో ఈరోజు ఆయన కూర్చోబోవటానికి కారణం ఏంటి?
మరి ఏంటి అంటే ఆయన అవినీతి ఏదైతే ఉందో అది చేశారు కాబట్టి ఆయన కుర్చీలో కూర్చోలేకపోతున్నారు ఇప్పుడు అనేది మనకు కనిపిస్తుంది. ఇక్కడ ఇంకొకటి మేడం, అధికారం దుర్వినియోగం చేయడంతో ఇప్పుడు కడప మేయర్ పైన యాక్షన్ తీసుకున్నారు. మరి మాజీ ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి కూడా అసలు ఈ అధికార దుర్వినియోగాన్ని ఏ విధంగా చేశారో ఇప్పటికీ అభియోగాలు వస్తున్నాయి. మరి ఆయన పైన ఎప్పుడు చర్యలు తీసుకుంటారనే డిమాండ్ కూడా వినిపిస్తుంది. దీనిపైన మీరేమంటారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ మెయిన్ ఎవరైతే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, మరి ఆయన ప్రమేయం లేకుండానే అసలు చిన్న స్థాయి నుంచి అక్కడ కార్యకర్త దగ్గర నుంచి కూడా మరి ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు లేకుండా ఏదైనా జరిగిద్దా అంటే ఏదీ జరగదు. ఈరోజు చూస్తున్నాం భారీ మద్యం కుంభకోణం, మరి దానిలో బాలాజీ గోవిందప్ప కానివ్వండి, లేకపోతే వాసుదేవరెడ్డి, లేకపోతే ఎవరైతే కృష్ణమోహన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్డి వీళ్ళందరూ చేశారంటే ఎవరి ఆదేశాలతో చేశారు? వాళ్ళ కేర్ ఆఫ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి. అది కనిపిస్తూనే ఉన్నది. ఈ రోజున జనాలు అనుకుంటూ ఉంటున్నారు మరి ఏంటంటే చిట్టి ఎలుకలను పడుతున్నారు, ఎలుకలను పట్టుకోవటం కాదు కొండను దవ్వి ఎలికను పట్టినట్టుంది అనేది కాదు, ఈ ఎలుకలను ఎరవేసి పంది కుక్కలను పడతారు అనేది మనకు కనిపిస్తుంది. నిజంగా అదే జరగబోతుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా చెప్పే విషయాలు ఏమైతే ఉన్నాయో, వీళ్ళు ఏ విధంగా డిస్టిలరీస్ దగ్గర నుంచి డబ్బులు తీసుకురావటం, మరి ఆ డబ్బునంతా కూడా డొల్ల కంపెనీలను సృష్టించి వాటిలో ఏదో మేము చేస్తున్నామని చెప్పి చూపించడం కాదు. వీళ్ళు 5 స్టార్ హోటల్స్ కొన్నారు, మరి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి కూతుర్లు పేరున ఇళ్ళు కొన్నారు ఇతర దేశాల్లో. ఇవన్నీ ఒక్కొక్కటిగా మరి ప్లాటినం, గోల్డ్, మరి షెల్ కంపెనీస్ ఒకటి కాదు రెండు కాదు చూస్తూ ఉంటుంటే వేల కోట్ల రూపాయలని ఏ విధంగా అవినీతి సొమ్మును వీళ్ళు ప్రజల సొమ్ముని అన్యాయంగా దోచుకున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక్క కడప మేయర్ విషయంలోనే కాదు, మరి గతంలో వీళ్ళు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్నీ కూడా అవినీతి పనులే వీళ్ళు చేసింది. అంతా కూడా అడ్డగోలుగా దోచుకున్నారు. వీళ్ళకి స్త్రీలను గౌరవించడం ఎక్కడి నుంచి వస్తుంది? ఇక్కడ మనం కడప విషయంలోనే చెప్పుకుంటున్నాం, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఏం జరిగింది? అమరావతి మహిళా రైతులు అందుకు నిదర్శనం. మరి వాళ్ళని ఎన్ని విధాలుగా వీళ్ళు ఇబ్బంది గురి చేశారు. మరి గర్భిణీ స్త్రీ కడుపు మీద వాళ్ళు బూటుకాలతో తంతే ఆవిడకి గర్భస్రావం అయింది. మరి బాలింతలు, మరి తల్లి అనే పదానికి చెల్లి అనే పదానికి అంటే మీకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి భార్య, తల్లి, చెల్లి, 2 కూతుళ్ళు, మరి వాళ్ళ ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. మరి ఎవరైతే వాళ్ళ బాబాయ్ కూతురు సునీతమ్మ, మరి ఇవన్నీ చూసుకుంటా ఉంటే మీ ఇంట్లో ఇంతమంది ఆడపిల్లలు ఉన్నారు. మరి సాటి ఆడపిల్లల మీద వీళ్ళు పోస్టులు పెట్టిన విధానం, భాష, అదేవిధంగా అసెంబ్లీ సాక్షిగా వీళ్ళు మాట్లాడిన కొన్ని మాటలు, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళు ఈ రోజున మాట్లాడుతున్నారు స్త్రీలను గౌరవిస్తాం, అది మా పార్టీకే చెందుతుందని. ఒకసారి వెనక తిరిగి ఆలోచిస్తే అసెంబ్లీ సాక్షిగా మీరు మాట్లాడిన మాటలు, చేసిన పనులు, వెకిలి వేషాలు, వెకిలి చేష్టలు, మరి దాన్ని అంతటికి కూడా సాక్షిభూతంగా ఉండి అక్కడ చూస్తూ వెకిలి నవ్వులు నవ్వుకొని రాక్షసానందం పొందిన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏ విధంగా వీళ్ళు మహిళలకు మేము న్యాయం చేసాం, మహిళల్ని గౌరవంగా చూసామని చెప్పుకుంటారు. మరి అదే బాటలో నడిచాడు ఈరోజు కడప మేయరు. అదే విధంగా చేసిన పాపానికి శిక్ష పడి తీరాలి. మీరు ఏదైతే అవినీతి చేశారో, అన్యాయం చేశారో, అక్రమంగా పనులు అడ్డగోలుగా మీ కంపెనీలకు మీరే ఇచ్చుకున్నారో అవన్నీ బయటపడ్డాయి. కాబట్టి ఈ రోజున ఏదైతే ఒక హోదా ఉందో 2026 వరకు అతనికి ఉంది, దాంట్లో ఇంకా టైము. మరి ఇప్పుడు ముందుగానే ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చిందంటే ఏదైనా తప్పు చేస్తే శిక్ష పడి తీరిద్ది. మరి ఎవరైనా సరే మనం చూసాం, దానికి నిలువెత్తు నిదర్శనం కామన్ మ్యాన్ కిరణ్ని కూటమి ప్రభుత్వం మరి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మీదకు ఏదంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయటం, మరి జైలు శిక్ష అనుభవించటం అతను, మరి ఆ శిక్ష కంటిన్యూ నడుస్తూ ఉంది కదా. ఇవన్నీ కూడా ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారు వెనక్కి తిరిగి ఆలోచించుకొని మరి పదే పదే మరి కూటమి ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నమే కానీ వాళ్ళు చేసేది ఇంకొకటి ఏమీ లేదు. వాళ్ళకైనా కూడా ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా మనం చెప్పడానికి చూస్తున్నా కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితి. కడప మేయరే కాదు, ఎవరైనా సరే అక్రమాలకు, దౌర్జన్యాలకు, అవినీతికి పాల్పడితే వారి పదవి నుంచి వైదొలగడమే కరెక్ట్ అని చెప్పి మేడం చెప్తున్నారు. థ్యాంక్ యూ మేడం.